ప్రజలకి నమస్కారం. నా పేరు నరేష్ యాదవ్. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను పేద మధ్యతరగతి ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వ పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఏ రకంగా మోసం చేస్తున్నారని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కొడంగల్ సంఘటన కూడా ప్రతిపక్షాలు, ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యమంత్రి వీళ్ళు కలిసి చేసిన డ్రామాలలో రైతులు బలైపోయినరు. వాళ్ళు ఏదైతే అనుకున్న ప్లానే వాళ్ళు వర్కౌట్ అయింది. కావాలనే దాడి చేసే ప్లాన్లనే ప్రతిపక్షము అధికార పార్టీ కుట్ర చేసింది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. కలెక్టర్ మీద దాడి అనేది మీరు అర్థం చేసుకోండి ప్రజలరా. ఆయన ముఖ్యమంత్రి అన్నగారు వచ్చి నిన్న మాట్లాడుతున్నారు అక్కడ కొడంగల్లో. ఆయన ఒక హోమ్ మినిస్టర్ హోదాలో వచ్చి మాట్లాడినట్టే అనిపిస్తుంది. రాజ్యమే ప్రజలపై కక్ష కడితే ఏ రకంగా ఉందనేది మన కొడంగల్ సంఘటన అనేది తెలిసిపోతుంది. ఇటువంటి పాలకులు ఎందుకు మనకు దొరుకుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. దోచుకున్న సొమ్ము 1000 కోట్లు ఉంటే 100 కోట్లు మనకు ఖర్చు పెడతారు, గెలుస్తారు. మన బతుకులు మొత్తం గుంజుకుంటారు వీళ్ళు. చూడండి మీరు, ఎందుకంటే ఇప్పుడు మూసి అంటుండు, హైడ్రా అంటుండు, రకరకాల నాటకాలు చేస్తున్నాడు. ఈ హైడ్రా అనేది తెచ్చింది పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు, కొన్ని విల్లాలు వాళ్ళు కొన్నాయి. ఎవడైతే వాడు బిల్డర్ కానీ కట్టినప్పుడు గుల్లగొట్టలేడు. వీళ్ళు ఈ రంగనాథ్ అనే వ్యక్తి కూడా ఎవరైతే కొన్నారో పేద మధ్య తరగతి ప్రజలు వాళ్ళే కుల్లగొట్టినరు. హైడ్రా దిక్కించి పెద్ద పెద్ద బిల్డర్లని, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళని, వెంచర్ వాళ్ళని భయపెట్టించి 1000 కోట్లు తీసుకున్నారు వీళ్ళు. 100% ఇది 100% సత్యం ఇది. ఎందుకంటే ఒక్క టవర్ కూడా, ఒక్క పెద్ద అపార్ట్మెంట్ కూడా కుల్లగొట్టలేరు వీళ్ళు. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. ప్రజలను వీళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్నారు. మన దగ్గర అన్ని పార్టీలలో కూడా దొంగల ముఠాగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకా సిపిఎం అయితే వాళ్ళు ఏం పని చేస్తారో, వాళ్ళు పేద ప్రజల పార్టీ అంటారు కానీ వాళ్ళు ఏం పని చేస్తారో ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు అయితే లేరు. అందరూ దొంగల ముఠాగాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా 80% మంది ఒప్పుకున్నారని చెప్పేసి వాడు దానకిషోర్ అనేటోడు కూడా ఇంతకుముందు చెప్పిండు. ఇప్పుడు ఈ కొడంగల్ సంఘటన కూడా, లగచర్ల ఈ ఘటనలో కూడా విజయ్ కుమార్ అనే ఎంఆర్ఓ గారు కూడా వాడు కూడా అదే చెప్తున్నాడు, 80% మంది ఒప్పుకున్నారని. అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలకి అక్కడ ఉన్న ప్రజలకి కోపం రావడం. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా దానకిషోర్ అనేటోడు కూడా అదే రకంగా చెప్తున్నాడు. ఎందుకంటే మూసి అనేది కూడా నీటి శుద్ధి, ప్రజల ఆరోగ్యం కొరకు అనేది ఇవన్నీ ఉట్టి మాటలు. అసలు ఫస్ట్ తీయాల్సింది మూసి పరివాహక ప్రాంతం ఎక్కడి వరకు అయితే మీరు మొత్తము శుద్ధి చేసి డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు, ఆ చుట్టుప్రక్కల ఉన్న కంపెనీలు తీసేయాలి. ఫస్ట్ ఆ చుట్టుప్రక్కల ఉన్న కంపెనీలు తీసేసేయాలి. దాని తర్వాత ప్రజలే తీసేయాలి. ప్రజలకు కూడా వేరే దగ్గర వాళ్ళకి కట్టించిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు నేను అనుకోగానే కావాలి 1,00,000 కోట్లు నేను డీల్ చేసుకున్న ఇతర దేశాల నుంచి అనేది నీ మైండ్ సెట్తోని ఇక్కడ ఉన్న ప్రజలని హైడ్రా పేరుతోని కానీ, మూసి డెవలప్మెంట్ పేరుతోని కానీ నువ్వు ఆగం చేసే కుట్ర చేస్తున్నావు. వేరే దగ్గర కట్టించి తీసేయాలి. అంటే కేవలం నీ స్వార్థం కోసము నువ్వు 1,00,000 కోట్లు మీ మంత్రులు, ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు కొంతమంది, అంటే అందరి పాత్ర ఉంది దీంట్లో. మీరు అర్థం చేసుకోండి ప్రజల. తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉన్నామో
అంతకన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అంతకన్నా ఘోరంగానే ఉంది. వీళ్ళు హామీలు చెప్పిన దాంట్లో చేసింది ఏమీ లేదు, ఒక బస్సు తప్ప. ఆ బస్సు 30 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఉచిత బస్సు మహిళలకి ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు దాని పేరు మీద పోయి షాపింగ్లు చేసి అవి చేసి దానికన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంది. మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఎవరిచ్చింది ఏం లేదు, ఇవన్నీ ఒక మాయతోనే నడిపిస్తున్నారు వీళ్ళు. మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, ఇప్పటివరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పేద మధ్యతరగతి ప్రజలకి చేసింది ఏముంది? డబుల్ బెడ్రూమ్లు కూడా ఆ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు వీడున్నోడు పంపిస్తుండు కొన్ని దగ్గరికి, కానీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినారు పేద ప్రజలకి. నిజమైన పేద ప్రజలకి కొంతమందికి ఇచ్చిండ్రు. అందరూ కలిసి సమానంగా కలిసికట్టుగా దోచుకుంటుండ్రు. ఇప్పుడు ఈ కేటీఆర్ కానీ, ఇప్పుడు ఇంకొక ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీలో కానీ చాలామంది ఏదైతే ఇప్పుడు దీంట్లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా, మూసీ అయినా, హైడ్రా అయినా, ఫార్మా కంపెనీలైనా కలిసికట్టుగానే వీళ్ళు దోచుకుంటారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్షము ఏదైనా కానీ ప్రజలకి మేలు చేసే విధంగా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే పోయి కూర్చోవాలి. ఓట్ల టైంలో పోయి ఇంటింటిపై కాలు మొక్కుతారు, ఇంకేదైనా చేస్తారు వాళ్ళు. కానీ ప్రజలు ఇండ్లు లేవు, బతుకులు లేవు, భూమి కోల్పోతున్నాము, పండించుకునే పంట భూమి మేము పోతున్నాము, కుటుంబాలు ఆగమవుతున్ననే రకంగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కరు కూడా పోతలేరంటే మనకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళంతా పోతున్నాము, పండించుకునే పంట భూమి మేము పోతున్నాము, కుటుంబాలు ఆగమవుతున్ననే రకంగా వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కరు కూడా పోతలేరంటే మనకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళంతా కలిసికట్టుగా వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకునే ప్లాన్లోనే ఉన్నారనేది అర్థమవుతుంది. నీకు పనికిరాని భూమి ఉంది, అక్కడ నుంచి ప్రజలు అవసరం లేదు అనే రకంగా ఉంటే అక్కడ కంపెనీ పెడితే నడుస్తుంది. కానీ పంట పడ్డే భూమిలో మంచిగా ప్రశాంతంగా ఉన్న ప్రజలని అక్కడ నుంచి లేపేసి ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పేసి నువ్వు మూసి శుద్ధి అని చెప్పేసి చెప్తున్నావు. చుట్టుప్రక్కల కంపెనీలు తీసేయాలి ఫస్ట్. ఇక్కడ ప్రజలను ఆగం చేస్తున్నావు. మూసి ఇది కాకుండా మళ్ళీ అక్కడ ఫార్మా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏంటంటే, మీరు ఎన్ని రోజులు ఉంటున్నాం మీకే తెలియదు అనేసి ఉన్నన్ని రోజులు దోచుకుందాం లక్షల కోట్లు అని చెప్పేసి ప్లాన్తోనే మీరు ఈ రకంగా చేస్తున్నారు. అసలు మీ అన్నగారు తిరుపతి రెడ్డి గారు ఏ హోదాలు వచ్చి ఇన్ఛార్జ్ అయితే ఆ రకంగా మాట్లాడతారో, ఒక హోంమంత్రి వచ్చి అంటే హోంమంత్రి మీ అన్నకి ఇచ్చే ప్లాన్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే ఎవరైతే పేద ప్రజలు నిజంగా వాళ్ళు మనసుతోని బాధపడతారో ఆ శాపము ప్రతి ఒక్కరి శాపం మీ వెంట ఉంటుంది కుటుంబానికి. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే లక్షల కోట్లు దోచుకున్నాడు కాదు మీరు చెప్పిన మాయమాటలు. ఎందుకంటే నేను కూడా కొంతమంది నా టీంతోని మహారాష్ట్రలో మీరు చేస్తున్న మోసాలు, ఇచ్చిన హామీలు ఏ రకంగా ఉందనేది ప్రచారానికి పోతున్నాను. నేను కూడా 2 రోజులలో మీ కుట్రలు, మీ నాటకాలు, మీ దొంగ ప్లాన్లు, మీరు ఎవరిని అరెస్ట్ చేస్తా అని చెప్పి వాన్నే మీ పార్టీలోకి తీసుకొని ఎవరిని తిట్టిండో కాంట్రాక్టర్లని, ఎవరిని బిల్డర్గాలని తిట్టిండో వాళ్ళతోనే మీరు దోస్తాన్ని చేసుకొని ఈ నాటకాలన్నీ నేను మహారాష్ట్రలో బయట పెట్టబోతున్నా 2-3 రోజులలో. జై తెలంగాణ.